ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఉద్దేశంలో ఒక 2-3 అంశాలు మీ ముందు ఉంచుతూ, మొట్టమొదటగా మాన్యశ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జిల్లెల చిన్నారెడ్డి గారికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారికి మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, యావత్ మంత్రివర్గం, ఈ యొక్క ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ కూడా వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందు రేపు 29వ తారీఖు నాడు ఉదయం 7 గంటల కల్లా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నది. అట్టి కార్యక్రమానికి ఈ వనపర్తి జిల్లా పరిధిలోని, ఉమ్మడి జిల్లా పరిధిలోని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తరలి రావాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అమలుపరిచినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటా ఉన్నారు, రైతు బంధు పడడం లేదని. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా మార్చి 31 వరకు కూడా వేసినటువంటి దాఖలాలు వాళ్ళవే. వాళ్ళ కడుపుల మంట ఏంటంటే, పంట పొలాలు ఏయని బినామీ గట్ల మీద కూడా రైతు బంధు తీసుకున్నటువంటి వారు ఈరోజు కాకా వికలకమై నిజమైనటువంటి రైతులకు 15,000 రూపాయలకి ఎకరా వేయాలంటే అన్ని పరిశీలనలు చేసి బినామీల పైన వేసుకుంటున్నట్టు కట్ చేసి వేస్తామంతలకు భయం పుట్టి రకరకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాము. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎంతో సాహసోపేతంగా తెలంగాణ గారిని, ప్రియాంక గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, యావత్ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పిలిచి వారి ద్వారా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి పంతాలోనే ఇప్పటికీ 4 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తూ ఉంది. ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, నేటి గ్యాస్ సిలిండర్ అయితేనేమి, రేపు 200 కరెంటు యూనిట్ అయితేనేమి, భవిష్యత్తులో ఇంకా అనేకం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా పూర్తి చేసుకుంటామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు తప్పుడు మాటలు చెప్పేటువంటి ఆలోచన విధానం బాగా నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తారు, చేసేది ఉంటేనే చెప్తారు. దీన్ని ఆలోచించవలసిందిగా ప్రజానికాన్ని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పక్షాన సవినంగా మనవి చేస్తూ ఉన్నాం. కనుక దీన్ని ఏదో గోరంత కొండంతలు చేసి ఇంకో రకంగా చూస్తే చాలా ప్రజల అతి దగ్గరలోనే మళ్ళీ ఎంపీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మీకు బుద్ధి చెప్పే దినం దగ్గరకు వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం నిజమా కాదా? భారతీయ జనతా పార్టీ జన్ధన్ ఖాతాలు తెరవండి, 0 ఖాతాలు తెరవండి, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇవాళ సబ్సిడీలకు వ్యతిరేకం అని చెప్పేసి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా అంటే దానిని మర్పించి మేము ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా సబ్సిడీలకు వ్యతిరేకం అన్న నోరే 300 యూనిట్లు ఇస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఎన్నికల హామీ వాళ్ళు ఇస్తున్నది ప్రజలు మోసపోకండి. జన్ధన్ మాదిరి ఈ 2 కోట్ల ఉద్యోగాల మాదిరి 300 యూనిట్ల కరెంట్ అనే సందర్భంగా మీ ద్వారా దృష్టి చేస్తూ ఉన్నాం. కనుక రేపు జరిగేటటువంటి ఒక గొప్ప వేడుక ఈ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ను పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్ర జాతీయ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నారెడ్డి అన్న గారి యొక్క సమర్థతను, నిజాయితీని, ఆయన యొక్క కృషి ఫలితం వల్ల ఏదైతే ఈ బాధ్యత ఇచ్చిందో మనస్ఫూర్తిగా వారు పనిచేస్తారనేది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకున్నారు గౌరవ మాజీ మంత్రి చిన్నారెడ్డి గారికి రాష్ట్రంలో కేబినెట్ వద్ద బాధ్యత వస్తే ఈ వనపర్తి ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఆలోచనతో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా చిన్నన్నకు బాధ్యత వస్తే బాగుంటుందని చెప్పి కోరుకున్నారు. ఈరోజు నియోజకవర్గంలో అనేక దీర్ఘకాలికమైన పనులు పెండింగ్ ఉన్నాయి. మీరు రైల్వే లైన్ విషయంలో మీరు బాగా మనము గత 30 సంవత్సరాల కింద ఆలోచన చేసినట్టుంటే అప్పుడు కూడా సర్వే చేసాం. కానీ ఏదైతే అప్పుడున్న ప్రభుత్వాలు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం వహించారు. సర్వేకి డబ్బులు వచ్చినాయి 30 సంవత్సరాల కిందట, కానీ ఈ భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ రోజు మనకు రైల్వే లైన్ రాలేకపోయింది. ఇప్పుడు చిన్నారెడ్డి అన్న గారి నాయకత్వాన దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారితో ఒప్పించి భూసేకరణను త్వరితగతం చేసి 2 సంవత్సరాల్లో రైల్వే లైన్ పూర్తి చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో చిన్నన్న గారు ఉన్నారు. ఈ బాధ్యత కూడా ఆ రైల్వే లైన్ రావడానికి పూర్తి సహకారం అందుతుందనేది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మనకు అదేవిధంగా రింగ్ రోడ్డు కూడా అది స్టార్ట్ చేసి కొద్దిగా అయిపోయింది. వనపర్తిలో అందరూ కూడా ఈ రింగ్ రోడ్డు ఎవరు పూర్తి చేస్తారని అనుకున్నారు. చిన్నన్న పూర్తి చేస్తారు. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మరి అదేవిధంగా చిన్నారెడ్డి అన్న గారికి అంత మంచి బాధ్యత ఉన్నది. దీనివల్ల ఖచ్చితంగా చిన్నన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రింగ్ రోడ్డును చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం కొద్దిగా ప్రారంభించిన పూర్తి చేసే బాధ్యత చిన్నన్న మీద ఉంది. పూర్తి విశ్వాసం ఉంది. ఆయన 100% చేస్తాడని ప్రజలు కూడా ఆశిస్తూ మేము కూడా నమ్ముతాం. అంత టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు.